మన ఎంట్రీస్‌లో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను. ఎంట్రీస్ క్రాక్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ రౌండ్ ఈజీగా అవుతుంది. సెకండ్ రౌండ్ క్రాక్ చేయలేకపోతున్నానని కొన్ని కంపెనీస్‌కి అటెండ్ అయ్యి వాళ్ళ హోప్స్‌ని అయితే లాస్ అవుతుంటారు. ఓకే. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తానండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు థియరిటికల్ కాన్సెప్ట్స్‌తో పాటు అవి జనరల్‌గా అందరికీ తెలిసుంటాయి. అందరూ ఆన్సర్స్ కూడా చేయగలరు. బట్ ఎక్కడ ఎక్కువగా స్ట్రగుల్ అవుతుంటారంటే ఏవైతే ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు అండ్ సమ్ డీబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు అండ్ సినారియో బేస్డ్ ఎక్కువగా అడుగుతుంటారు. ఈ టైంలో నువ్వు ఎలా యూజ్ చేసావు? ఆ ప్రాజెక్ట్‌లోంచి ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు ఆర్ ఏదైనా ఒక కాన్సెప్ట్ టాపిక్‌ని తీసుకొని దీన్ని ఎలాగ అప్లై చేసావు? ఎలా ఓవర్‌కమ్ అయ్యావు? ఇలాంటి క్వశ్చన్స్ పడినప్పుడు ఏంటంటే ఎవరికైతే రియల్ టైమ్ నాలెడ్జ్ ఆర్ కొంత వర్క్ చేసి ఉండరో, ప్రాక్టీస్ చేసి ఉండరో వాళ్ళు డెఫినెట్‌గా ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర స్ట్రక్ అయిపోతుంటారు అండ్ వాళ్ళు రిజెక్ట్ అయిపోతుంటారు. అందుకే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా ఒకటి నేర్చుకుంటున్నప్పుడు సపోజ్ మీరు జావా డెవలపర్ అనుకోండి, స్ట్రింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. స్ట్రింగ్ కాన్సెప్ట్స్ని నా ప్రాజెక్ట్లో నేను ఎక్కడ యూజ్ చేశాను, నేను ఎలా అప్లై చేశాను అనేది మీరు బాగా పర్ఫెక్ట్గా కోడింగ్ ఎగ్జాంపుల్స్, సినారియో బేస్డ్వి, రియల్ టైమ్వి, ఆల్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మీరు దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ఫ్యూ క్వశ్చన్స్ 4 and 5 ఉంటాయి, కామన్గా ఉండే స్ట్రింగ్ కాన్సెప్ట్కి సంబంధించి. అవి నేర్చుకొని ఇంకా నేను స్ట్రింగ్ కాన్సెప్ట్స్ కవర్ చేశానంటే సరిపోదండి. ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. సో ఎవరైనా సరే ఇంటర్వ్యూస్ ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తున్నాం, సెకండ్ రౌండ్ ప్రాబ్లంగా ఉంటుంది, అసలు నా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళు మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.